చూడండి మనకి ఇక్కడ కొల బ్లౌజ్కున్నట్టే కరెక్ట్గా మిడిల్లో డాట్ రావాలి అనుకుంటే మీరు ఎలా చెక్ చేయాలనేది, అంటే మనము కట్ చేసుకుంటున్న బ్లౌజ్కి ఎట్లా పెట్టుకోవాలనేది నేను చెప్తాను. చూసారా, ఇక్కడి నుంచి ఓకేనా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎవరికైనా 2.5 అనేది, ఎవరికైనా ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 అనేది పెట్టుకోవాలి. ఓకేనా. పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఊక్స్ పట్టి అనేది కొలుచుకుంటాం కదా. కొలుచుకున్న తర్వాత మనకి 4 ఊక్స్ అనేది ఎక్కడికి వచ్చిందో మార్క్ చేసుకున్న తర్వాత ఇట్లాగా క్రాస్గా లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కొల బ్లౌజ్ తీసుకోండి. కొల బ్లౌజ్ తీసుకొని ఈ కొల బ్లౌజ్కి సెంటర్ మధ్య డాట్ ఎక్కడుందో చూడండి, ఆ మధ్య డాట్ దగ్గర ఇట్లా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇలాగా మనం మార్కింగ్ చేసుకున్నది చూడండి, నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా పెట్టారనుకోండి. ఓకేనా, మనకి చూడండి ఇలా పెట్టారు కరెక్ట్గా. ఇలా పెట్టినప్పుడు కరెక్ట్గా మన కొల బ్లౌజ్లో మిడిల్ డాట్ ఎక్కడైతే ఉందో ఈ బ్లౌజ్కి కూడా మనకి మిడిల్ డాట్ అనేది యాస్టీజ్గా వస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ సైడ్ అనమాట, ఓకేనా, ఇటు సైడ్ అనేది మనకి ఒక ఎలా లేదన్నా ఒక 1/2 ఇంచ్ అనేది ఉండాలి. ఎందుకంటే మనం ఊక్స్ పెట్టి కోసమని అక్కడ మనము రెడీ చేసుకోవడానికి, ఊక్స్ పెట్టి రెడీ చేసుకోవడానికి మనకు ఖర్చు కావాలి కాబట్టి ఆ ఖర్చు అనమాట. సేమ్ ఎలా చేసుకున్నట్టయితే కరెక్ట్గా మీకు మిడిల్ డాట్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి అనేది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనకు సైజు బట్టి డాట్స్ అనే మార్కింగ్ చేసుకుంటాం కదా, అలా మార్క్ చేసుకోవడమే. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.